ఇది ఆ నా లైఫ్ రోజులు స్టైల్. కూడా ఉన్నాయా ఎంటీ పాకెట్స్ కూడా అబ్బా చూసావా? ఎంటీ పాకెట్స్ నా సినిమా 6 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక సినిమాకి చెప్పాలంటే పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్. డైరెక్టర్ గచ్చిబౌలి దగ్గర ఉన్నాడు. ఉమ్, దీనికన్నా గచ్చిబౌలి దగ్గర ఎల్లా హోటల్లో ఉన్నాడు. ఉమ్, ఇది గలాటా మూవీ డైరెక్టర్ ఏమో ఆవాస హోటల్ దగ్గర ఉన్నారు. ఉమ్, ఓకే, వీళ్ళిద్దరూ ఈ హోటల్స్కి రమ్మంటున్నారు. ఉమ్. అప్పుడున్న చిన్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఏమైందంటే అప్పటికి కొన్న కార్ ఏది 6 మూవీస్ రిలీజ్ అయిపోయి మొత్తం కారు గీరు అన్ని అమ్మేశా. కారు కూడా అమ్మేసావా? మొత్తం అసలు అప్పుడు వెళ్ళడానికి కారు లేదు. మామూలుగా అక్కడ ఉన్నప్పుడు రెంటెడ్ హౌసేగా. అక్కడ గ్రీన్ బావర్చి దగ్గర ఉతికే క్యాప్ పెట్టుకొని టీ తాగి అలా, అసలు టీ తాగడానికి కానీ దేనికి అసలు ఆ టైంలో అసలు 1 రూపీ లేదు జోబులో. కూర్చొని ఏంటిది నా కెరీర్ ఏంటి ఎలా అయిపోయింది, నేనేంటి ఎలా చేసేసుకున్నాను అని ఆలోచిస్తున్నా. అప్పుడు అక్కడ కూర్చుంటే ఈ గలాటా ఆయన ఫోన్ చేసి రెండు వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళండి అని ఆవాస హోటల్కి పిలిచాడు డైరెక్టర్. తర్వాత ఏమో ఈ పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ అతనేమో ఇక్కడ ఎల్లా హోటల్ దగ్గర ఉన్నాను వచ్చి తీసుకెళ్ళాను అంటాడు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు, జోబు డబ్బులు లేవు. మీ అమ్మాయి అసలు ముందు అర్జెంట్గా ఆవాసాకి వెళ్ళిపోతే మన చేతిలో ఎంతకంత డబ్బులు పడతాయి ముందని చెప్పి సీరియస్గా నడవడం మొదలెట్టా. నడుచుకుంటూ వెళ్ళిపోయావు? నడుచుకుంటే బయలుదేరా. అక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి వారిని అమ్మాయి ఏంట్రా బాబు ఇంకా అక్కడెక్కడో ఉంది అది అని ఆలోచిస్తా. సరే సర్వీస్ ఆటో ఎక్కిసా. దిగినప్పుడు అన్న డబ్బులు లేవన్నా అంటే ఆడు ఏదో ఒకటి తిడతాడులే, తిట్టినప్పుడు ఏదో ఒకటి చేసుకుని పోదాంలే లోపలికి అని అక్కడ దిగి ఆటో ఎక్కేసాను. ఆవాస దగ్గర దిగి యాక్టింగ్ చేస్తున్నా, మనకి యాక్టరేగా యాక్టింగ్ చేస్తే జేబులో ఏమన్నా డబ్బులు లేవన్నా అంటే నా పక్కన యాక్చువల్గా ప్యాసింజర్స్ కూర్చుంటారు కదా, నేను ఇలా క్యాప్ పెట్టుకొని ఇలాగ డబ్బులు లేవన్నా అంటే ఆ పక్కన అమ్మాయి నన్ను గుర్తుపెట్టి మీరు శ్రీ గారు కదా అని. సర్లే ఏదో ఒకటి ఐడెంటిటీ ఎలాగన్నా ఉపయోగపడింది అనుకుని అవునండి అన్నాను. నేను ఇచ్చేస్తానండి అన్నాను. అప్పుడు అలా లోపలికి వెళ్ళా.